గైస్ నేను ఇందాక ఆల్రెడీ స్టోరీ పెట్టాను, వాట్సాప్లో పెట్టాను అనమాట. ఒక వేస్ట్ ఫెలో, ఒక బిచ్చపోడు నా ఐడి యూజ్ చేసి, నా ఫోటో యూజ్ చేసి, వాడు నా ఇన్స్టాగ్రామ్లో నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో సో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసిండు అనమాట. ప్లీజ్ మీరు ఎవరైతే ట్రై చెయ్యకండి. వాడు నానా రకాలుగా వానికి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఒక 2 hours నుంచి నాకు నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అరే వీడికి ఇంతమందికి మెసేజ్ చేసే ఓపిక ఉందా, లేదంటే డబ్బులు దొబ్బేసే బుద్ధి ఉంది కాబట్టి ఎలాగో అంత ఓపిక ఉందేమో అని నాకైతే ఫీలింగ్ అనిపించింది అనమాట. వాడు చూడండి, లైక్ అమ్మాయిలు ఎలా మాట్లాడతారో ఒక అబ్బాయిలతోని అలాగ మాట్లాడుతున్నాడు. సెలెక్టివ్ ప్రొఫైల్స్ తీసుకుంటున్నాడు నా దాంట్లో నుంచి. చూడండి, డబ్బులు ఏమని అడుగుతున్నాడు. కాల్ లిఫ్ట్ చేయడానికి మాత్రం నేను షాపింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తా అంటున్నాడు. ఇగో 0 followers 0 పోస్టులు, బట్ నా ఫోటో మాత్రం పెట్టుకున్నాడు. బయోలో నాది ఏదైతే ఉందో అవన్నీ మంచిగా యూజ్ చేస్తున్నాడు అనమాట. అయితే సో ఒక తమ్ముడు కాల్ చేసి నాకు చెప్పిండు అనమాట, అక్క ఇట్లా డబ్బులు అడుగుతున్నారు, అది ఫేక్ అకౌంటా నీ అకౌంటా నిజంగా చెప్పు అని అంటే, ఫేక్ అకౌంటేరా అని చెప్పిన అనమాట. అరే ఈ స్కానర్ అవ్వట్లేదు, ఫోన్కి నెంబర్ అడుగురా, నెంబర్కి చేస్తా అని చెప్పినప్పుడు తమ్ముడు ఒక నెంబర్ పంపించిండు అనమాట. సో అది అంటే లైక్ ఏదో ఒక షాప్లో అనమాట. చూడండి, స్కానర్ పనిచేస్తా లేదు, నీ నెంబర్ పెట్టు అని అంటే ఒక నెంబర్ పెట్టిండు, 8919499226. సో ఈ నెంబర్ పెట్టిండు. సో ఇమీడియట్గా నేను నా చుట్టుపక్కల ఉన్న 2-3 ఫోన్లు తీసుకొని ఫోన్ చేయగానే వాడికి అర్థమైపోయిందో ఏంటో తెలియదు, వంశీ కూడా కాల్ చేసిండంట. చేసిన తర్వాత ఇంకా బ్లాక్ లిస్ట్. సో ఫస్ట్ పని చేసుకొని బతుకు, ఇలా స్కామ్లు చేసి బతకు. దేవుడు అనేటోడు నీకు కర్మ చూపిస్తాడు, అర్థమవుతుందా? అరే ఎందుకురా నాయనా, నేను ఆనందంగా ఉండడం ఇష్టం లేదా, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసి నీకు కడుపులో కుళ్ళు పుడుతుందా, లేకపోతే ఇది నా దగ్గర ఉండే వాళ్ళు చేస్తున్నారా, లేదంటే నాకు తెలియని వాళ్ళు చేస్తున్నారా, లేదంటే అరే ఈ మెసేజ్లు చూస్తుంటే నువ్వు చదువుకున్న లెక్కనే ఉన్నావు. అరే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదారా? వేరే వాళ్ళ ఐడి పెట్టి వాళ్ళని పైసలు అడగొద్దని. అడగడం కూడా ఎన్ని అడుగుతున్నాడు తెలుసా? 1500 అడుగుతున్నాడు. సో నేను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎవరిని డబ్బులు అడగను. అది కూడా అడిగినా 1500 అడగనని అందరికీ తెలుసు. 1500 అడిగితే ఎవరు నమ్ముతాడు రా? అంటే 10,000 అడగమంటున్నావా అని నువ్వు అనొచ్చు, బట్ నువ్వు ఫేక్ గాడివి. ఆల్రెడీ 0 followers 0 పోస్టులు, మళ్ళీ నా ఫోటో పెట్టుకోవడం ఎందుకురా? నీకు పైసలు కావాలంటే చెప్పు, నేనే నా దాంట్లో నుంచి కొడతా, నీకు అంత ఎమర్జెన్సీ ఉందంటే. అంతేగాని నేను ఫాలో అయ్యే వాళ్ళ జోలికి వెళ్ళి నువ్వు పెట్టేసి ఇట్లాంటివి చెయ్యకు. నేను ఆల్రెడీ ఇక్కడ నెంబర్ పెడతాను గైస్, వాడు నాకు ఏ నెంబర్ అయితే ఇచ్చిండో, ఏ షాప్ది అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కాల్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఎవరికైనా ఈ ఇట్లా చాటింగ్ ఎవరిదైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ గైస్.